హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజైతే మా మదర్ గారు గోంగూర అయితే చేశారు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే అన్నమాట. సో ఉడకబెట్టిన గోంగూర ఒక కట్ట, కాస్త పసుపు, ఒక 2 రెమ్మల కరివేపాకు, ధనియాలు ఒక స్పూను, పచ్చిమిరపకాయలు 1-15 వరకు, 2 ఎర్రగడ్డలు అండ్ 2 టమాటాలు. సో ప్యాన్ పెట్టినాక బాగా హీట్ అయిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ధనియాలు ఒక స్పూన్ వేయాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తెల్లగడ్డ, కరివేపాకు కాస్త గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రై అయిన దాన్ని కాస్త పక్కకు పెట్టేసి టమాటాలు వేసి టేస్ట్కి సరిపోయే సాల్ట్ వేసుకొని అది బాగా గుజ్జుగా మెత్తగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపి మిక్స్ చేసుకునేసి గోంగూర కూడా మనం పక్కన పెట్టుకున్న ఉడికించిన గోంగూరని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గోంగూర వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాల వరకు బాగా మిక్స్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తీసి పక్కన పెట్టేసి బాగా చల్లారేంత వరకు అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి రుబ్బుకుంటే చాలు. మీకు మెత్తగా కావాలంటే మెత్తగా రుబ్బుకోవచ్చు. అంతే అండి, గోంగూర పచ్చడి అయితే అయిపోయింది.